హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ యొక్క 40,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించినటువంటి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరన్నా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులైతేనేమి, ఉపాధ్యాయులు, అలాగే రిటైర్డ్ అయినటువంటి విశ్రాంత ఉద్యోగులు. వీరంతా గూడా కూటమి ప్రభుత్వం మీద ఆశలైతే పెట్టుకొనున్నారు. సో, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరుణంలో తమకు రావాల్సినటువంటి అంటే ఉద్యోగులకు, పెన్షనర్లకు వీరందరికీ రావాల్సినటువంటి 40,000 కోట్ల రూపాయల భారీ బకాయిల గురించి ప్రభుత్వం ఏమైనా సానుకూల నిర్ణయాలు తీసుకుంటుంది అని జెప్పేసి కూడా అందరూ ఆశగా ఎదురు చూసారు. ఎందుకంటే బడ్జెట్ అనేది ఇయర్లీ వన్స్ ప్రవేశపెడతారు కాబట్టి. సో, కానీ వాస్తవంలో కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి బకాయిల చెల్లింపుల అంశాన్ని గూడా బడ్జెట్‌లో అయితే ఆహ్, ప్రతిపాదన చేయకుండా ఉద్యోగ పెన్షనర్స్‌ని తీవ్ర నిరాశకైతే గురి చేసిందని చెప్పాలి. ఇప్పుడు ఈ మేరకు ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి ఏమాత్రం పా ప్రాధాన్యత లేని అంశంగా అయితే బడ్జెట్ ద్వారా స్పష్టమైపోతుంది అనైతే ఉద్యోగ సంఘాలు, పెన్షనర్స్ అయితే చర్చించుకుంటున్నారు. సాధారణంగా బడ్జెట్ అంటేనే రాష్ట్ర అభివృద్ధి మరియు ఉద్యోగుల సంక్షేమ ప్రణాళిక కు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ ఇక్కడ ఉద్యోగుల ప్రస్తావనే లేకపోవడం అంటే వారిని ఆందోళనకు గురి చేయడం. కావాలని ప్రభుత్వం విస్మరించిందా అనైతే ఉద్యోగ పెన్షనర్స్ చర్చించుకుంటున్నారు. కానీ ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక బకాయిల చిట్టా చూస్తే అది కొండలా పెరిగిపోతుంది. మన గత ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతుంది. ఇక్కడ మరొక 15,000 కోట్లు మొత్తం 25,000 కోట్లు అయితే పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు 4 డీఏలు. సో, అట్‌లీస్ట్ డీఏ అయినా సరే చెల్లించాలి. 2 డీఏలైనా మంజూరు చేయాలని అయితే ఉద్యోగులు కోరుతున్నారు. డీఏ అనేది ఎందుకంటే పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ పెన్షనర్స్‌కి తట్టుకునే ఆర్థిక వెసులుబాటనమాట డీఏ అనేది. ఈ విధంగా డీఏలు కూడా పెంచకపోవడంతో ఉద్యోగుల జేబులకే చిల్లు పడుతోందని చెప్తున్నారు. ఇక పోలీసుల పరిస్థితి. శాంతి భద్రతలను కాపాడే పోలీసుల పరిస్థితి దయనీయంగా ఉంది. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వర్తించే పోలీసులకి వారికి రావాల్సిన సరెండర్‌లు, బకాయిలే సుమారు 400 కోట్ల రూపాయలకు పైమేర. అంటే వారు సెలవులు తీసుకోకుండా పనిచేసిన రోజులకు వారికి ఇవ్వవలసిన కష్టార్జితం అది. దీన్ని కూడా ప్రభుత్వం అయితే ఇంకా నాన్చుతోంది ఇవ్వకుండా. ఇక వీటితో పాటు ఉద్యోగుల సొంత పొదుపు. అంటే ప్రతి నెల ఉద్యోగి దాచుకునేటటువంటి అమౌంట్‌లో ఏపీజీఎల్ఐ కావచ్చు, పీఎఫ్ ఇలాంటి అమౌంట్స్ అయితే వీటికి సంబంధించి విధి నిర్వహణ కోసం ఖర్చు చేసిన ఖర్చులకు సంబంధించి టీఏ బిల్లులు, అనారోగ్యం పాలైనప్పుడు దరఖాస్తు చేసుకున్న మెడికల్ రియంబర్స్‌మెంట్, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్, వివిధ రకాలైనటువంటి లోన్‌లు కూడా కొన్నేళ్ల తరబడి పెండింగ్‌లోనే మూలుగుతున్నాయంటే ఆశ్చర్యం లేదు. రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరొకసారి కేవలం మాయమాటలతో ఉద్యోగులను ఈ మేరకు ఊరడించటానికి ప్రయత్నం చేస్తోంది తప్ప వాస్తవంలో వారికి చేస్తున్నటువంటి మేలేం లేదని ఉద్యోగ వర్గాలైతే చర్చించుకుంటున్నాయి. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులలో ఈ బడ్జెట్‌లో ఖచ్చితంగా ఏదన్నా అంశం వస్తుందా అంటే
ఈ బడ్జెట్‌లో ఉద్యోగుల సమస్య ప్రస్తావనే లేకుండా పోయింది. సో, ఇదొక రకమైన పరోక్ష హెచ్చరిక లాగానే చూస్తూ ఉన్నారనమాట. అంటే మీ సమస్యలు అంత ముఖ్యమేమి కాదు అన్నట్టు ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది. మరి ఎన్నికల ప్రచార సమయంలో ఎందుకు ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి అండగా ఉంటామని, మీ యొక్క పాత బకాయిలన్నీ తీరుస్తామని, డీఏలు ఇస్తామని, పీఆర్సీ ఇస్తామని, ఐఆర్ ఇస్తామని, ఈ విధంగా హామీ ఓపీఎస్ అమలు చేస్తాం గరిష్టంగా ఒక సంవత్సరం కాలపరిమితం అని చెప్పడము. సో, ఇవన్నీ కూడా హామీలేనా? ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదు కదా! అనైతే ఉద్యోగ సంఘాల్లో నిత్యం వీటి గురించి వినతి పత్రాలను ఇవ్వడము, ప్రభుత్వ పెద్దలను కలిసి పరిగణలోకి తీసుకోమని అడగడము, కోరడము, ఈ విధంగా చేస్తున్నా సరే ప్రభుత్వము వీటికి సంబంధించి ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వకపోవడం ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారంగా ఈ మొత్తం ఏదైతే పెండింగ్‌లో ఉన్న అమౌంట్ 40,000 కోట్ల రూపాయలుందో, సో, వీటిని ఈ మైలురాయిని గూడా దాటేసినట్టే తెలుస్తుంది. మరి ఈ సామాన్యమైన మొత్తం కాదిది. ఉద్యోగుల భవిష్యత్తు, వారి కుటుంబాల ఆర్థిక భవిష్యత్తుతో ముడిపడినటువంటి అంశం ఇది. గత ప్రభుత్వం హయాంలో గూడా 11 విడతలు డీఏలు అందగా, సో, గత చంద్రబాబు నాయుడు గారి పాలన అంటే 2014-2019 మధ్యలో కేవలం 7 డీఏలు మాత్రమే ఇచ్చారని లెక్కలతో గుర్తు చేస్తున్నారు. మరి దీన్ని బట్టి చూస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి నుంచి ఉద్యోగులను చిన్న చూపు చూస్తున్నట్టుగా, వారి హక్కులను కాలరాయటమే లక్ష్యంగా స్పష్టమవుతోందనైతే చెప్తున్నారు. మరి ఉద్యోగులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని, తర్వాత వారికి ఇచ్చిన హామీలను విస్మరించడం అనేది గూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. మరోవైపు గ్రామ మరియు వార్డు స్థాయిల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలను కేటాయించే సచివాలయ ఉద్యోగుల పరిస్థితి కూడా ఈ విధంగా తయారైంది. సో, మొత్తానికి ఉద్యోగులకు రావాల్సినటువంటి ఈ యొక్క గౌరవ గౌరవం కూడా తగ్గిపోయినట్టు, ఉద్యోగులను బానిసలుగా కూడా చేసినట్టు ఉద్యోగ సంఘాల్లో ఈ విధంగా అయితే ఫిర్యాదులొస్తున్నాయి మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోగా, హక్కుల కోసం అడిగే ఉద్యోగులను భయపెట్టడం, క్రమశిక్షణ పేర్లతో బెదిరించడం వంటి చర్యలు కూడా వారిని తీవ్రంగా కలిచివేస్తున్నాయని చెప్పాలి. ఈ విధంగా ఉద్యోగుల పట్ల ధోరణి ఏమాత్రం సరికాదు అని అయితే హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఒక డీఏ ఇచ్చినట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ, ఈ మేరకు ఈ 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే కేవలం 1,100 కోట్లు మాత్రమే మిగిలి ఏదో పెద్ద గొప్ప చెప్పినట్టు చెప్పుకుంటున్నారు అనైతే ఉద్యోగ సంఘాల్లో టాక్ నడుస్తోంది. మరి రాష్ట్రంలో అందరూ కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. పెండింగ్ బిల్స్ కేవలం కాగితాలకే పరిమితమైంది. అలాగే ఏడాది క్రితం పోలీసులకు ఇస్తామన్న 2 సరెండర్ లీవ్ బిల్లులను కూడా విడతల వారీగా ఇస్తామని చెప్పి అందులోనూ కోతలు విధిస్తూ మొండి చేయి చూపడం అన్యాయం, దారుణం అంటున్నారు. సో, ఐఆర్ ఇస్తామని మాటిచ్చారు. అలాగే ఐఆర్ ఇస్తామని మేనిఫెస్టోలో గూడా దాని గురించి ముద్రించారు. సో, వీటి గురించి మాట్లాడడం మానేసి ద్రవ్యోల్బణం, పెరిగిన నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో ఉద్యోగుల జీతాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ డీఏ ఇచ్చేందుకు నిరాకరించడం, అసలు 12వ వేతన సవరణ కమిషన్ నియామకంపై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం చూస్తుంటే ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను అణచివేయడమే పరమావధిగా అనైతే అర్థమవుతోంది. మొత్తం మీద 40,000 బకాయిలు, 40,000 కోట్ల పెండింగ్ బకాయిల అంశం రాష్ట్రంలో ఒక పెద్ద ఉద్యమానికి దారితీసే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే తమ కష్టార్జితం కోసం ఉద్యోగులు ఇంకెంత కాలం నిరీక్షించాలో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక తమ న్యాయమైన సాధన కోసం, హక్కుల సాధన కోసం
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఇప్పుడు ఐక్యంగా పోరాడాల్సిన సమయమే ఆసన్నమైందని తెలుస్తుంది.